రాజాసాబ్ ఈవెంట్ నిన్న మనం చూసాం. చాలా ఫన్ ఫిల్డ్గా జరిగింది, చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అయితే డైరెక్టర్ మారుతి మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం చూసాం ఎంత చాలా గ్రాండ్గా చేశారు, అంతా బాగా జరిగింది. కానీ మారుతి కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూవీలో ప్రభాస్ నటన గురించి చెబుతూ స్టేజ్ పైన ఏడ్చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా కోసం ప్రభాస్ ప్రాణం పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటానంటూ కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతిని ప్రభాస్ వెళ్ళడం, ఓదార్చడం మనం చూసాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఈవెంట్ అంతా కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ప్రభాస్ కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. ఫుల్లీ ఫన్ ఫిల్డ్ ఈవెంట్ అనే చెప్పాలి ఖచ్చితంగా. చాలా గ్రాండ్. కొత్త టీజర్ ఒకటి రిలీజ్ టీజర్ లాంచ్ చేశారు. అదిగో మనం చూస్తున్నాం. ఎస్కేఎన్ వచ్చి మారుతికి ముద్దు పెట్టడం, పక్కన తమన్ కూడా ఉన్నారు, కొంత తనని కన్సోల్ చేస్తున్నారు, ఓదారుస్తున్నారు. కానీ మారుతి చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే తనకి చాలా టఫ్ టైంలో ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇక ట్రెండ్ అంతా ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్న సమయంలో మారుతి అంటే ఇలాంటి సినిమాలే తీస్తాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో ప్రభాస్ మారుతి కాంబినేషన్ అన్నప్పుడే చాలామంది ఎవరు అసలు నమ్మలేదు. కొంతమంది చాలామంది షాక్ అయ్యారు. ఏంటి ప్రభాస్ ఇప్పుడు ఎక్కడో పాన్ ఇండియా రేంజ్లో ఉన్నాడు కదా, మారుతి అంత పెద్ద భారీ సినిమాలు ఏమి తీసిన ఎక్స్పీరియన్స్ లేదు, అందులోనూ రీసెంట్గా పెద్ద భారీ హిట్స్ కూడా లేవు కదా, మారుతికి ప్రభాస్ ఎలా, ఏం చేస్తున్నాడు అసలు ప్రభాస్ అని చాలామంది అనుకున్నారు. బట్ సినిమా అనౌన్స్ అయింది, ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, తర్వాత టీజర్ రిలీజ్ అయింది. కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ది టుక్ 3 years టైం. అండ్ మొత్తం మీద అవుట్కమ్ రాబోతుంది. ఇప్పుడు మారుతి చెప్తున్నారు, ఒకటే మాట చెప్తున్నారు, మీకు ఎవరైనా సరే సాటిస్ఫై అవ్వలేదా, మీరు డిసాటిస్ఫాక్షన్తో ఉన్నారా సినిమా చూసిన తర్వాత? ప్రభాస్ అభిమానులు కానీ, రెబల్ స్టార్ అభిమానులు కానీ ఎవరైనా సరే సినిమా చూసిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నా ఇంటికి రండి అంటూ అడ్రస్ కూడా చెప్పేశారు ఆయన స్టేజ్ మీద. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మారుతి అలా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ప్రభాస్ వెళ్ళి హక్ చేసుకొని మారుతిని ఎలా ఓదారుస్తున్నారు మీరు చూడొచ్చు. సో మొత్తం మీద ఈ స్టోరీ అసలు ప్రభాస్ ఓకే చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు ఇప్పటి వరకు ఫ్రమ్ లాస్ట్ 3 years ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డ్రామాటికల్. 3 హీరోయిన్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గా నిధి అగర్వాల్ విషయంలో మాల్లో ఈ సాంగ్ లాంచ్ విషయంలో జరిగినటువంటి ఘటన మనం చూసాం. ప్రతిదీ ఏదో కొంత డ్రామాటికల్ ఇన్సిడెంట్స్తోనే ముగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమోషనల్ డ్రామా ఒక మాటలో చెప్పాలంటే. డ్రామా అంటే నా ఉద్దేశం ఒక రకమైనటువంటి ఏదో ఒక చర్చను లేవనైతే అంశాలు జరుగుతూనే ఉన్నాయని ఇక్కడ. అందులోనూ మారుతి చాలా ఎమోషనల్ అవ్వడం, అంటే తనకి టఫ్ టైంలో తనను నమ్మి నిలబడ్డం, ప్రభాస్ చాలా కష్టపడ్డం సినిమా కోసం, ఇవన్నీ కూడా ఆయన షేర్ చేసుకున్నారు స్టేజ్ మీద. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మనం మాట్లాడదాం. రవిచంద్ర, మారుతి ఏడ్చారు, అట్ ది సేమ్ టైం అడ్రస్ కూడా ఇచ్చేశారు, ఎవరికైనా సినిమా నచ్చకపోతే రండి అని చెప్పేసి. సో ఓవరాల్గా ఈవెంట్లో హైలైట్స్ ఏంటి? ప్రభాస్ కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. చాలా గ్రాండ్ చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభాస్ వెళ్ళిన తర్వాత మారుతి లాంటి ఒక దర్శకుడు ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం అనేది దాదాపుగా చిత్ర పరిశ్రమలో ఒక డిబేట్ అయింది. అసలు ఆ స్థాయి హీరో మారుతితో సినిమా చేయటం ఏంటి అనేది. సో మారుతిలో ఉన్న టాలెంట్ ని నమ్మి ప్రభాస్ ఆ అవకాశం ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని ఒక మీడియం రేంజ్ సినిమాగా మొదలుపెట్టి ఇప్పుడు అత్యంత భారీ సినిమాగా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక భారీ సినిమాగా ఆ సినిమాని రూపొందించడం జరిగింది. సో ప్రాజెక్ట్ మొదలైన తర్వాత ఆ సినిమాలో చాలా మార్పులు జరిగాయి. టెక్నికల్ గా చాలా అప్డేట్ అయ్యారు. విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇతర అంశాల్లో పాన్ ఇండియా లెవెల్ కి పోటీగా ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టి ప్రొడక్షన్ అంతా చేశారు. సో ఈ దశలో
నిన్న జరిగిన ఈవెంట్ లో మారుతి ఎమోషనల్ అవ్వటం అనేది సాధారణంగానే అందరికి కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే నిజంగా సినిమా అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ దశకు వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత తనకు ప్రభాస్ లాంటి హీరో అవకాశం ఇవ్వటము, ఆ ప్రొడక్ట్ మొత్తం కంప్లీట్ చేయటము, అది దర్శకుడికి పూర్తి సాటిస్ఫాక్షన్ రావటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత నిన్న ఆ క్రౌడ్ ముందు మారుతి బరస్ట్ అయ్యాడని చెప్పాలి. ఆ ఎమోషన్స్ అన్ని ఆపుకోలేకపోయాడు. ఖచ్చితంగా ప్రభాస్ కి రుణపడి ఉంటాను అంటూ ప్రభాస్ చేసిన హెల్ప్ ఏదైతే ఉందో, తను చేసింది, తనకి సినిమా ఇవ్వటమే అది ఒక పెద్ద హెల్ప్ గా భావించాడు. అలాగే షూటింగ్ దశలో తనకి కోఆపరేట్ చేయటము, టైం ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసి తనకి సపోర్ట్ గా నిలవటం, ఇవన్నీ గుర్తు పెట్టుకొని నిన్న మారుతి అక్కడ ఎమోషనల్ అయ్యాడు. యా, అండ్ అంటే ఓవరాల్గా సినిమాకి సంబంధించి బజ్ ఎలా ఉంది రవిచంద్ర? అంటే టీజర్ కానీ లేదంటే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కానీ ఓవరాల్గా ఎలా ఉంది బజ్?